ఈరోజు మన రామరాజ్యం సంస్థలో భాగంగా ఈరోజు తణుకు మండలంలోని మన మార్తేరు గ్రామానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేయడం జరిగింది. ఈ గుడి యొక్క విశిష్టతల గురించి మన గుళ్ళో అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు జై శ్రీరామ్. నా పేరు శిరీష, మాది ఖమ్మం జిల్లా, నాది శంగయ్య గోత్రం. మీ పేరు పరిచయం చేసుకోండి అయ్యగారు. జై శ్రీరామ్. మాది ఈ దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్తేరు గ్రామంలో నిర్మించడం జరిగిందండి. ఈ దేవస్థానంలో మేము వంశపారంపర్య అర్చకులుగా పనిచేస్తాం. నా పేరు వెంకటాచార్యులు. ఈ దేవస్థానం పూర్వం చరిత్రలోకి వెళ్తే ఒక 125 సంవత్సరాల క్రితం చరిత్ర అండి ఇది. ఇక్కడ కవిటం వారు మేటపాటి వంశస్థులు ఆంబోతు కచ్చిపోసి వదిలేసేవారండి. పూర్వం ఆంబోతులు కచ్చిపోసి వదిలేస్తే అది కవిటం నుంచి అంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల నుంచి ఇక్కడ ఈ ఊరు వచ్చి ఈ ఊరు ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. ఆ ఆంబోతు ఎవరి షాప్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఎవరి వ్యాపారంలోకి వెళ్ళినా, ఎవరి వ్యవసాయంలో అడుగుపెట్టినా అధిక పంటలు పండటం, లాభాలు రావటం, వాళ్ళకి చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. అందుచేత ఆ ఆంబోతుని ఎవరు కూడా ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళకి మంచిదనే ఉద్దేశంతో దాన్ని ఎవరు ఏం చేసేవారు కాదు. అది జీవించినంత కాలం కూడా ఇదే గ్రామంలో జీవిస్తూ ఈ స్థలంలో ఇక్కడ దాని యొక్క జీవితాన్ని అంతిమంలో ఉంది. ఇక్కడ మోక్షం పొందిందండి. అప్పుడు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం గ్రామస్తులందరూ కలిసి దాని మీద ఉండే అభిమానంతో, ప్రేమతో ప్రతి సంవత్సరం ఆంబోతుల ఉత్సవం అని చేసేవారండి. ఆంబోతుని తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కడెక్కడ ఉన్న ఆంబోతుని తీసుకొచ్చి ఆ ఆంబోతుల ఉత్సవం అని చెప్పి చేసేవారు. అలా ఇంచుమించు 40-50 సంవత్సరాలు చేశారు ఆంబోతుల ఉత్సవం. ఆ ఉత్సవం అయిన తర్వాత గ్రామస్తులందరికీ కొంతమందికి మన దేవాలయంలో వెంకటేశ్వర స్వామి లేడు కదా, కాబట్టి ఈ స్వామినే మనం దాంట్లో చూసుకుందామనే ఉద్దేశంలో అప్పుడు 1958వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి సంకల్పించి ఆ ఆంబోతు ఎక్కడైతే నిర్యాణం పొందిందో అదే స్థలంలో మా వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేయడం జరిగిందండి 1958వ సంవత్సరంలో. అప్పట్లోనే ఇక్కడ చుట్టుపక్కల కంటే అన్నింటికంటే విశేషంగా చేయాలని జైపూర్ నుంచి పాలరాతి విగ్రహాలు తెప్పించారండి అప్పట్లోనే. ఇప్పుడు రావులవారు, లక్ష్మణస్వామి, సత్యనారాయణ స్వామి ఉన్నారు. సేమ్ అలాగే విగ్రహాలు ఉండేవండి, పాలరాతి విగ్రహాలు పూర్వం. ఆ పాలరాతి విగ్రహాలని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆంబోతు ఎలా అయితే అందరికీ మంచి జరిగిందో ఇక్కడ వివాహాలకు చాలా ప్రసిద్ధి అండి. మా దేవస్థానంలో వివాహాలు ఎన్ని ముహూర్తం ఉన్న ప్రతిసారి 10-20 వివాహాలు జరుగుతాయి. ఆ వివాహాలు జరిగిన వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రతి సంవత్సరం మా దేవాలయానికి వచ్చి ఆ వివాహ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు మనవల పెళ్లిళ్ళు కూడా చేశారండి. కొంతమంది బెంగుళూరు, తర్వాత ఢిల్లీ ఇటా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ నిమిత్తం కూడా ఇక్కడికి వచ్చి పెళ్లిళ్ళు చేయడం జరిగింది. రీసెంట్ గా మన సంవత్సరం కూడా ఒకళ్ళు బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళారు. చెప్పండి. అయితే తర్వాత ఏంటంటే ఈ భూమండలం మొత్తం యక్షాక వంశీయులది అని మన రాముల వారు రామాయణంలో వాల్మీకితో వారితో చెప్పగా మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే నేను వినడం జరిగిందండి. అందులో వాడే భరతుడు. ఆ భరతుడికి సంబంధించినటువంటి వంశమే మనది భరత వంశం అండి. చెప్పండి. అయితే మన ఆలయ పరిధిలో గోత్రంతో ఇక్షాక వంశ గోత్రంతో కలిగిన వాళ్ళు ఎంతమంది ఉండగలరు గారు మన ఆలయ పరిధిలో? ఇక్కడ లేరండి. గోత్రనామాలు చెప్తున్నప్పుడు సూర్యవంశ రాజు ఇక్కడ ఎవరు లేరండి. అందుచేత చెప్పండి. కోరేది క్షత్రియులు అనట్లేదు, క్షత్రియ గుణము కలిగినటువంటి గోత్రనామాలతో ఎవరు లేరండి చుట్టుపక్కల. అంటే ఇప్పుడు క్షేత్ర గుణం కలిగిన వారంటే ఒక క్షత్రియులు అవుతారు. క్షత్రియ గుణం కలిగిన వారు పరశురాముడు క్షత్రియుడు కాదు, ఇప్పుడు వామనుడు క్షత్రియుడు కాదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తా ఉంటారు కదా, డైలీ భక్తులు వస్తూ ఉంటారు కదా ఇక్కడికి, ఆ గోత్రనామాలతో కలిగిన వాళ్ళైనా లేకపోతే ధైర్య సాహసాలు అన్నీ కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మా రామరాజ్య సైన్యానికి ఒకరు మీ గుడి తరపున కావాలండి. దాని గురించి ఆ ముఖ్య ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత మీరు ఒక సైనికుడిని పంపించాలి. ఆ సైనికునికి పోషణ కోసం ఇప్పుడు వ్యాపారులు ఉంటారు కదా, వైష్ణవులు, శూద్రులలో గోరక్షణ, కృషి, వ్యాపారం చేసే వాళ్ళల్లో ఎవరినైనా ఒకరిని దాతగా తీసుకొని మాకు రామరాజ్యానికి ఒకరిని సైన్యంగా పంపించాలి. మేము ఇక్కడ అన్ని జిల్లాల వాళ్ళం కూడా చిన్నపిల్లల్ని, తల్లుల్ని, భార్యల్ని,
భర్తల్ని అందరినీ కూడా వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి మేము ఒక 5 రోజులు అయింది ఇక్కడ తనలో ధర్మస్థాపన ఉండి చేయడం కోసం వచ్చాము స్వామి. ఓకేమ్మా, వచ్చి ఇక్కడ ఆల్రెడీ మాకు చేస్తున్నాం. ఇక్కడ హిందూ పరిషత్ ఒకటి ఉంది. దాంట్లో ఇంచుమించు మొన్నే విజయవాడలో హిందూ సభ గర్జన జరిగింది. దానికి ముస్లిం నుంచి జనం కూడా వెళ్ళారు మా ఊరి నుంచి. ఆల్రెడీ హిందూ పరిరక్షణ సమితి యాక్టివిటీస్ మా గ్రామంలో సచివాలయం చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్నాయండి. ఆల్రెడీ మొన్న విజయవాడలో మీటింగ్ జరిగింది. మీరు అందరూ వచ్చారండి? విజయవాడలో మీటింగ్ జరిగింది కదా అయ్యా, ఇప్పుడు అన్ని మతస్థులు వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా ప్రేరేపిస్తున్నారు? ఎందుకంటే ఈ భూమి మనది, ఈ దేశం మనది. ఇక్కడ ఉన్న హిందువుల సంస్కృతి సాంప్రదాయాలు చెడగొడితే, నాశనం చేస్తే, అన్ని విధాలు వాళ్ళు నాశనం చేసుకుంటుంటే ఇది మనది అవుతుందని చెప్పేసి వాళ్ళు క్లైమ్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు పరమతస్తులు. అలాంటప్పుడు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మన హిందువులుగా వీరు చెప్పినటువంటి విశ్వ హిందూ పరిషత్ మీటింగ్లో ధర్మస్థాపన కోసం ఏమైనా చర్చ జరిగిందా? ఇప్పుడు మీరు కూడా అలా ఒక సైన్యాన్ని తయారు చేయాలి కదా. పాస్టర్లు చర్చిలో మసీదులలో బోధించినట్టు మీరెందుకు గుళ్ళల్లో బోధించట్లేదు? బోధించాలి. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? మేము అన్ని జిల్లాల అలాగే ప్రతి జిల్లాలోనూ ఉన్నారండి. మీరు ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినప్పుడు ధర్మాన్ని పరిరక్షించడానికి మాట్లాడండి. ఇక్కడ మాకు ఉంది, మీరు ఎందుకు చేయట్లేదు, మీరు ఇక్కడ ఉందని చెప్పాను, ఆల్రెడీ వెళ్ళారని చెప్పాను. మీరు దాన్ని వదిలేసి మీరు ఎందుకు చేయట్లేదు, మీరు సైనికులు ఎవరు అంటే మీరు డిస్కషన్ లోకి వెళ్తారు. మీరు కరెక్ట్ గా మాట్లాడండి. ఇక్కడ మాకు ఉంది, మా గ్రామం నుంచి కూడా హిందూ పరిరక్షణ కోసం వెళ్ళారు. మాకు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పని పరిస్థితులను బట్టి ఏ ప్రాంతంలో ఉండే పని పరిస్థితులను బట్టి ఆ ప్రాంతంలో ఉంటారు. మీరు కంగారు పడుతుంది, మీరు ఎందుకు చేయట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం జిల్లా వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? ఎవరో ప్రేరేపిస్తేనే కదా వచ్చారు. అలాగే ఇక్కడ ఉంటారు. మన విజయవాడ వెళ్ళారు, వాళ్ళు చేస్తున్నారు, చేసే కార్యక్రమాలన్నీ చేస్తారు. ఏమన్నా మీరు దానికోసం డిస్కషన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తుంటే మనం అందరం కలిసి వెళ్ళాలన్నప్పుడు మీరేం చేస్తున్నారు యాంటీ డైలాగ్ మాట్లాడకూడదు. మన అందరూ మనలో ఉన్న దౌర్భాగ్యం అదే, హిందువుల్లో ఉండే దౌర్భాగ్యం అదే. అందుకనే ఇలా చేత మీరు వచ్చిన పనికి ఆ పనికి తగ్గట్టుగా మాట్లాడి ప్రాక్టికల్ కాదండి, మనం ప్రాక్టికల్ గా మాట్లాడేటప్పుడు వినండి. డిస్కషన్ వద్దు, చెప్పండి. ఏ విధంగా ధర్మరక్షణ కోసం స్వామి మీరు వచ్చారు కదా, మీరు ఎంతో చెప్పారు. చెప్పినప్పుడు నేను విన్నాను, ఇలా జరుగుతుంది, ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి అన్నారు. మీరేం చేస్తున్నారు, మీరేం చదువుతున్నారు నా మీద వస్తాడు భగవంతుడు, వస్తాడు వచ్చేటప్పుడు వస్తాడు భగవంతుడు. ఎప్పుడు రావాలి చెప్పండి. మన్నించాలి. ఏంటంటే వీళ్ళంతా ప్రాక్టికల్ సెషన్ అంటే ఏదైతే హిందూ ధర్మ రక్షణలో భాగంగా అర్చకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా ప్రేరేపించాలి ధర్మరక్షణ కోసం అనే ఉద్దేశంలో వీళ్ళని ఒక ప్రాక్టికల్ సెషన్ కోసం తీసుకొచ్చామండి. అంత మా గురుగారు ఉన్నారు అక్కడ. అయితే దీంట్లో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే భగవద్గీత 18వ అధ్యాయం 42 శ్లోకం ఆధారంగా ఎవరికైతే బ్రాహ్మణమత్వం లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు కలిగిన వారు ఈ యొక్క ఆలయ పరిధిలో ఎవరికైతే క్షాత్ర తేజం ఉందో ఆ క్షాత్ర తేజం ఏ గోత్రాలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సూచన మీ దగ్గర ఏమైనా ఉందండి? ఏం లేదండి. లేదు కదా స్వామి. అయితే మా ఉద్దేశం ఏంటంటే ఈ క్షత్రియులను గుర్తించి వాళ్ళ కుటుంబ స్వామి చెప్పండి, వాళ్ళ కుటుంబ మీ పనులు ఉన్నాయి స్వామి, నేను అనట్లేదు. అయితే ఆ క్షత్రియుల కుటుంబ పోషణ చేయడానికి ఎవరైతే కృషి గోరక్ష వైశ్యకర్మ స్వభావం ఉందో వాళ్ళని వెతకాలని చెప్పేసి మీకు విన్నవించుకోవడానికి వచ్చాను సార్. అయితే ఇప్పుడు ఈ పని గిట్ట మీరు ప్రారంభిస్తే 27,000 గ్రామాలు 27,800 గ్రామాలు ఉన్నాయి కదా స్వామి ఆంధ్ర తెలంగాణలో. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క గుడి నుంచి ఒక్కొక్క సైనికుడిని కనుక మా రక్షక పురుగులు తయారు చేస్తే 27,000 సైన్యం తయారవుతుంది స్వామి. ఆ 20,000 సైన్యం కాకపోయినా కనీసం ఒక 10% తయారు చేసినా కానీ మనకు ఒక 3,000 సైన్యం తయారవుతుంది కదా స్వామి. ఆ 3,000 సైన్యంతో లీగల్గా ఏదైతే అన్యాక్రాంతమైనటువంటి మన ఆలయ భూములు 2 కోట్ల ఎకరాలు ఉన్నాయి స్వామి, ఆ 2 కోట్ల ఆలయ భూములు దాంతోపాటు గోచర భూములు కూడా మనం స్వాధీనపరచుకొని ఏదైతే చతుషష్ఠి కళలు ఉన్నాయి కదా స్వామి, ఆ చతుషష్ఠి కళలకు ఈ ఆలయాలు నిలయాలుగా మారాలని మా ప్రయత్నం చేస్తున్నాం స్వామి. తప్పనిసరిగా మా వంతు సహకారం. దాంతోపాటు ఈ క్షత్రియులు కనుక మన హిందూ ధర్మ రక్షణ కోసం మనం నిర్మించకపోతే ఖచ్చితంగా మన ధర్మాన్ని రక్షించే వ్యవస్థ లేదండి. ఖచ్చితంగా మనం అన్యాయం అయిపోతాం. ఒక్క నిమిషం అమ్మ, మీకు తెలియదు కాదు స్వామి, కాశ్మీర్లో
400 లక్షల మంది కశ్మీర్ పండితులు పారిపోయారు, చనిపోయారా లేదా? వాళ్ళందరూ కూడా నిత్యార్చన, స్వామివారి పూజలు, యజ్ఞయాగాదులు చేశారు కదా, వాళ్ళందరూ చేసిన వాళ్ళే కదా. అయినా కానీ 400 లక్షల మంది ఎలా చెప్పబడ్డారు అంటే ఆర్మీ రక్షణ వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. అదే తంతు కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రతి చోట జరుగుతుంది. అంతేందుకంటే మన తెలంగాణలో ఎన్ని జరగలేదు, మన తెలంగాణలో ఎన్ని చోట్ల జరగలేదు. సో ఇది ప్రతి చోట జరుగుతున్నది. అన్యమతస్తులేమో వాళ్ళ మస్జిద్లు, వాళ్ళ మదర్సాలు, వాళ్ళ చర్చిల లోపల 2040 కల్లా వాళ్ళు అల్లా రాజ్యం చేస్తామని, 2050 కల్లా మా దేవుడు రాజ్యం చేస్తామని వాళ్ళు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. మరి ఇక్కడ కూడా మన ఆలయ అర్చకులు కూడా ఈ పనిని ఏదైతే నా మాటగా కాదు స్వామి, భగవద్గీత చెప్పింది కదా స్వామి, 18 శ్లోకం ఆధారంగా ఎవరికైతే ఆ బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఈ పని ఆరంభించాలని ఆ వృషభధ్వజుడు లేదా ఆ యొక్క గరుడ ధ్వజుడు యొక్క ఆజ్ఞగా చెప్తే మేము వచ్చాం స్వామి. తప్పనిసరిగా సో ఒక 15 రోజుల లోపల ఈ క్షాత్రతేజం కలిగిన వాడిని వెతికి ఆయనకు పోషణించేటువంటి ఆ వైశ్యుని వెతికేటువంటి బాధ్యత మీరు తీసుకుంటారని మేము విధానించుకుంటాం. సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. చాలా సంతోషం స్వామి. అయితే నా విషయం మీకు కరెక్ట్ గా చెప్పాను లేదు, చెప్పకపోతే నన్ను మన్నించండి. ఏం పర్వాలేదు, తప్పలేదు, చెప్పారు. చాలా అంటే సంతోషం. మొదటిసారి మేము